ఈరోజు వరలక్ష్మి వ్రత పూజా విధానం ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఫస్ట్‌గా హోమ్ మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా! ఆ తర్వాత గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టాలి. అండ్ అలానే మనం అక్కడక్కడ గోడలకి, వాటికి దేవుడి ఫొటోస్ పెట్టించుకుంటాం కదా! వాటికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి, అండ్ అలానే మెయిన్ డోర్‌కి స్వస్తిక్, శ్రీ అండ్ ఓం సింబల్స్ రాసుకుని పసుపు, కుంకుమతో ఎవ్రీ టైమ్ అలా రాసుకుంటూ ఉంటే చాలా మంచిది. विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्देम पद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीम् ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు పూజ చేసుకునే ప్లేస్ మొత్తాన్ని క్లీన్ చేసుకొని, సర్దుకుని, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ నీట్‌గా క్లాత్‌తో తుడిచి, పసుపు రాసి అందరికీ గాడ్స్‌కి బొట్టు పెట్టాలి. ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వలా మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్రకళంకాభ మృగనాభివిశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూః నవ విద్రుమ బింబ శ్రీ న్యక్కారి రదనచ్చదా శుద్ధ ఇప్పుడు నేను చూపించే వాటిని గౌరీదేవి సెట్ అంటారు. వీటిని కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అంటే రుబ్బురోలు, పొత్రాలు ఇవన్నీ అంటారు కదా! వీటిని గౌరీదేవి సెట్ అంటారు. వీటి మొత్తానికి పసుపు రాసి బొట్లు పెట్టాలి వీటికి కూడా. ఆ తర్వాత చెంబుని మనం పూజ ఏ చెంబు అయితే చేసుకోబోతున్నామో దానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి. శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణ. ఇప్పుడు ఆ చెంబులో కొన్ని అక్షింతలు, నీళ్ళు, పువ్వులు వేసి ఆ తర్వాత 5 మామిడాకులు పెట్టి, కొబ్బరికాయ పెట్టి మనం గౌరమ్మనైతే రెడీ చేసుకోవాలి. స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. కొబ్బరికాయ మీద మనం బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకుంటాం కదా, దానికోసం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ట్రయాంగులర్ షేప్లో. అలా అయితే కొబ్బరికాయ మీద కదలకుండా నిలబడుతుంది బ్లౌజ్ పీస్. సో దట్ మనకి పూజ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది, కదలకుండా పడిపోకుండా. ఇప్పుడు ఆ బ్లౌజ్ పీస్ మీద గాజులు అండ్ అలానే మన దగ్గర ఇంట్లో ఉండే గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా వేసి డెకరేట్ చేసుకోవచ్చు. గాజులు అనేవి కంపల్సరీగా వేయాలి. ఆ తర్వాత ఈ కలశాన్ని తీసుకెళ్ళి బియ్యం వేసుకున్న దాని మీద పెడతాం. అలా అయితే బియ్యం వల్ల కదలకుండా ఉంటుంది. సో బియ్యం వేసిన దాని మీద ఈ కలశాన్ని అనేది మనం పెడతాము. అండ్ అలానే ఈ బ్లౌజ్ పీస్కి కూడా పసుపు, కుంకుమ అనేది మనం పెడతాము. మహాపద్మాటవీ సంస్థా కదంబ వనవాసిని సుధా సాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షి గణ సంఘాత స్తూయమా
అలానే అమ్మవారికి కంపల్సరీగా ఒక కొత్త చీర అనేది మనం సమర్పిస్తాము. దానికోసం ఒక శారీ అండ్ అలానే బ్లౌజ్ పీస్, మళ్ళీ గాజులు, ఇంకా మన దగ్గర ఏదన్నా కాయిన్స్ ఎప్పుడు సెపరేట్‌గా దేవుడివి అని పెడతాం కదా! అలాంటి కాయిన్స్ అండ్ అలానే మనీ, గోల్డ్ ఇంట్లో ఏముంటే అవి, ఒక ఫ్లవర్ ఇవన్నిటిని ఒక ప్లేట్‌లో పెట్టుకొని అమ్మవారి ముందు పెట్టాలి. ఈసారి అమ్మవారికి శారీ కట్టాలని ఫస్ట్ టైం మేము ట్రై చేశాము. స్టార్టింగ్ పళ్ళు అదంతా ఉంటుంది కదా! నార్మల్‌గా మనం స్టెప్స్ ఎలా పెట్టుకుంటామో అలానే పెడతాము. అండ్ రిమైనింగ్ ఎండింగ్ పార్ట్ నుంచి మనం ఆ స్టెప్స్ కింద అంటే కుర్చీలు పెడతాం కదా! అలా మిగిలిన శారీ అంతా అలా కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోయి, ఒక పిన్‌కి ప్లగ్ చేసుకొని మేము అలా చెంబులో పెట్టేసాము. సో దట్ అది శారీ కట్టినట్టే నిలబడింది. ఒక స్టిక్ హెల్ప్ తీసుకొని చేశామనమాట. స్టిక్ ముందు చెంబుకి కట్టేసి, ఈ శారీ మొత్తాన్ని అలా క్లిప్‌తో పెట్టి అలా లోపలికి పెట్టేస్తే ఈ శారీ నించుంది. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి कराङ्गुलिनखोत्पन्न नारायण दशाकृतिः महापाशुपतास्त्राग्नि निर्दग्धासुरसैविका कामेश्वरास्त्र निर्दग्ध सबण्डासुरशून्यका ब्रह्मोपेन्द्र महेन्द्रादिदेव संस्तुत वैभवा हरनेत्राग्नि संदग्ध काम सञ्जीवनौषधिः श्रीमद्वाग्भवकूटैक स्वरूप मुख पङ्कजा కంఠాదక్కటిపర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి. ఇప్పుడు నేను అలా పట్టుకున్నది మొత్తాన్ని చెంబు లోపల ప్లక్కింగ్ చేసేసాను. సో నుంచుంది. అండ్ ఇప్పుడు మనం దీని మీద అమ్మవారి ఫేస్ అయినా పెట్టుకోవచ్చు ఆర్ కొబ్బరికాయ బ్లౌజ్ పీస్‌తో అయినా అమ్మవారి రూపాన్ని చేసుకోవచ్చు. ఇంటికొచ్చిన ముత్తైదువుల కోసం కూడా మనం ముందే బ్లౌజ్ పీస్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఆకు, వక్క అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ముందుగా మనం ఏదైతే రోజు దేవుడికి పూజ చేస్తామో వాళ్ళకి ఫస్ట్ దీపారాజన చేయాలి. రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి భవానీ భావనాగమ్య లక్ష్మీ అమ్మవారి పూజకు కూడా దీపారాజన చేయడానికి కుందుల్లో ఆయిల్ అంతా పోసుకుని రెడీగా ఉంచుకుంటాము. అండ్ ఈ కుందులకు కూడా పసుపు కుంకుమ అంటించుకుని పూజ చేస్తే చాలా మంచిది. శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వి శరశ్చంద్ర నిభానన శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవధ్యా నిరంతరా నిష్కారణా నిష్కళంకా నిరుపాధిర్నిరీశ్వరా నీరాగారాగమధిని నిర్మదా మదనాసిని నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాసిని. అమ్మవారికి మనం పిండి వంటలు ఆడ్ నెంబర్స్లో చేస్తాము. 5 కానీ 7 కానీ 9 కానీ అలా మనం వండుకున్న పిండి వంటలన్నీ అమ్మవారి ముందు పెట్టుకోవాలి. అండ్ అలానే ఫ్రూట్స్ కూడా మనం ఆడ్ నెంబర్స్లోనే సమర్పిస్తాము. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అలానే ఈ పిండి వంటలు అన్నీ అమ్మవారి ముందు పెట్టుకుని అమ్మవారికి సమర్పించాలి. మధని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీల చికురా నిరపాయా నిరత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞా సాంద్ర కరుణా సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మని మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మి దృఢప్రియా మహారూపా మహాపూజ్య. ఈ పూజ చేసిన ఫస్ట్ వినాయకుడికే పూజ చేస్తాము కాబట్టి ముందు పసుపుతో వినాయకుడిని చేసి ఆకులో పెట్టుకొని కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ వేసి ఒక దర్భ గుచ్చుకోవాలి. దానికి
ఆ తర్వాత బెల్లం సమర్పించుకోవాలి. ఇప్పటి నుంచి మన వినాయకుడికి చదివే మంత్రాలన్నీ చదివి వినాయకుడి పూజ కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత మన లక్ష్మీ అమ్మవారి పూజ అనేది స్టార్ట్ చేస్తాము. ఆరాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా ఇప్పుడు ఒక వైట్ కలర్ దారం తీసుకొని 9 రౌండ్స్ చుట్టాలి. ఆ 9 రౌండ్స్ చుట్టిన దానికి పసుపు కుంకుమ రాసి మనం పెట్టుకున్న 2 కలశాలకి 2 అండ్ అలానే వినాయకుడికి ఒకటి అండ్ మనం కలశం ముందు ఇంకో చిన్న లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాం కదా విగ్రహం లాంటిది, దానికి ఒకటి మొత్తం 4 పసుపు రాసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి చేసుకోవాలి. విశ్వరూపా జాగరిణి స్వపంతి తైజసాత్మికా సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూపా గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదా శివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్ష వదనా సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకేట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రదా శృతి శ్రీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవి. ఇక్కడి నుంచి వరలక్ష్మి వ్రతకల్పితం అని ఒక బుక్ ఉంటుంది, అందులో ఉన్నవన్నీ చదువుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత లక్ష్మీ సహస్రనామాలను ఉంటాయి, దాన్ని చదువుకోవాలి. ఒకవేళ అప్పటికి మీ ఎనర్జీ అంతా అయిపోతే సాయంత్రం దీపారాజన చేసి మళ్ళీ అప్పుడు లక్ష్మీ అష్టోత్తరాలు సహస్రనామాలు ఇవన్నీ చదువుకోవచ్చు. రమారాకేందు వదనా రతి రూపారతి ప్రియా రక్షాకరీ రాక్షసగ్ని రామా రమణ లంపట కామ్యా కామకళారూపా కదంబ కుసుమ ప్రియా కళ్యాణి జగతి కంద కరుణారస సాగర దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో సమామ్యహం సముఖైచ్చై కథం తచ్చ కపిలో గజకర్ణికః లంబోదరచ్చ వ్యక్తో విఘ్నరాజో విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలి ఆభరణాన్ని సమర్పయామి. తత్హేమాకృతం సూత్రం ముక్తాదామవిభూషితం ఉపవేతనీదం దేవి గృహమత్వం శుభప్రదే ఉపవేతం సమర్పయామి. కర్పూరరాగ కస్తూరిక గోరోచనాదిభిర్నిర్వతం గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాల్యాన్ స్తుండురాన్ శుభాన్ హరిద్రాన్ కుంకుమేతాన్ గృహ్యతాం మబ్ధిపుత్రికే అక్షతాన్ సమర్పయామి. మల్లికా జాజి కుంకుమైచ కుంకుమైచ పంకైర్ఫులైస్తాదానిలో తలైక పూజయామి. హరిప్రియే పుష్పాన్ని పూజయామి. అదాంగపూజ పంచలాయ నమః పాదవ పూజయామి. సఫలాయ నమః జానుని పూజయామి. పీతాంబరాయ నమః ఊరం పూజయామి. కమలవాసినే నమః కటిం పూజయామి. పద్మాలయాయ నమః నాభిం పూజయామి. మాత్రే నమః స్తనవ పూజయామి. కంబూ కంఠే నమః కంఠం పూజయామి. సుముఖాయ నమః ముఖం పూజయామి. సునేత్రాయ నమః నేత్రే పూజయామి. రమాయ నమః కర్ణౌ పూజయామి. కమలాయ నమః శిరః పూజయామి. శ్రీవరలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం భాగ్యదాం హస్తాభ్యాం అభయాం కాదమణిగణై
నానావిధైర్దూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాది సేవితాం పాసే పంకజం శంఖపద్మనిధిం విప్తాం సదా శక్తిభిః. శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామాలు. ఇప్పుడు అక్షంతలు వేస్తా ఉన్నాను అక్కడ అమ్మవారికి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూతే నమః, ఓం శుభాయ నమః, సురభ్యే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాజే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచే నమః, ఓం స్వాహాయ నమః, ఓం సదాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధాన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మీ నమః, నిత్యపుత్యాయ నమః, ఓం విభార్యాయ నమః, ఓం ఆదిత్య నమః, ఓం ద్వితీయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధాన్యే నమః, ఓం మాలాయ నమః, ఓం మంత్రాయ నమః, ఓం కామాఖ్యే నమః, ఓం కులసంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధ్యే నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోకనాశినే నమః, ఓం ధర్మాన్వయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందరాయ నమః, ఓం పద్మాగ్రవాయ నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయ. లక్ష్మీ అమ్మవారి వ్రతకల్పితం కథ చదివేలోపు మళ్ళీ ఒక వైట్ థ్రెడ్తో 9 రౌండ్స్ తిప్పుకొని దానికి పసుపు రాసి దానికి 9 నాట్స్తో ఫ్లవర్స్ అనేది కట్టుకుంటాము. దీన్ని తోరం అంటారు. ఇలా ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉంటే అంతమంది లేడీస్కి తోరం అనేది మనం రెడీ చేసుకోవాలి కథ కంప్లీట్ అయ్యేలోపు. పాయసాన్న ప్రియా తస్థా పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ అనాహతాబ్జ నిలయా శ్యామా భావదనద్వయా దంష్ట్రోజ్వలా విమాలాది ధరా రుధిర సంస్థితా కాళరాశ్యాది శక్త్యాఘవృతా సిద్ధోధన ప్రియా మహావీరేంద్ర వరదా రాకిన్యంబా స్వరూపిణి మణిపూరాబ్జ నిలయా వదనత్రయ సంయుతా వజ్రాధికాయుధోపేతా డామర్యాదిభిరావృతా రక్తవర్ణా మాంసనిష్టా గుడా న ప్రీతమానసా సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి. పూజ అంతా కంప్లీట్ అయ్యాక హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి 3 రౌండ్స్ రౌండ్ చేసి అమ్మవారికి దండం పెట్టుకొని అప్పుడు కొన్ని అక్షింతలు తీసుకుని అమ్మవారి మీద వేసి మిగిలిన అక్షింతలు మన నెత్తిని చల్లుకోవాలి. దధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్తి సంస్థితా అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా ముద్గౌతనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడాననా మజ్జా సంసాహం సవతి ముఖ్య శక్తి సమన్వితా హరిద్రాన్నైకరసికా హాకినీ రూపధారిణి సహస్రదళ పద్మస్థా సర్వవర్ణోపశోభితా సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖి. ఇంతటితో మన వరలక్ష్మి కథ పూజ కంప్లీట్ అయ్యింది. అండ్ ఈ పూజ విధానం ఇదంతా కూడా నేను PDF డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని అది ఫాలో అవ్వండి. నేనేదన్నా మిస్టేక్ చేశాను అనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. అగ్రగణ్యా చింత్య రూపా కలికల్మషనాశిని